అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గంలో 2 వర్గాలుగా చీలిపోయారు వైఎస్సార్సీపీ శ్రేణులు. అసైన్మెంట్ భూముల వ్యవహారంలో అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నుంచి వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కన్వీనర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పక్కన పెట్టారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అన్నమయ్య జిల్లాలో గల అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో అసైన్మెంట్ కమిటీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ జరగడం జరిగింది. అయితే ఫస్ట్ ఫేజ్ జరిగేది ఆగస్టు 15 రోజు జరుగుతూ ఉంటే ఆగస్టు 15వ తేదీ నాడు మీ అందరికీ కూడా ప్రూఫ్స్ చూపిస్తాను. అసైన్మెంట్ కమిటీకి నందలూరు మండలం నుంచి మన ఎంఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ సంతకాలు పెట్టినటువంటి ఈ లిస్టును, ఎలిజిబుల్ లిస్టును కడపకు పంపడం జరిగింది. అయినప్పటికీ దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ ఇది. ఇందులో కొన్ని పేర్లకు మాత్రమే అసైన్మెంట్ పాస్ చేసి మిగతా పేర్లు ఆపడం జరిగింది. కారణం అడిగితే ఏమీ చెప్పడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వారాల పాటు, దాదాపుగా 20 కాదు 10 నుంచి 12 వారాల పాటు స్పందన కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. మేము మా గోడు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారిని కలిసి అడిగితే మీరు కోర్టులో వేసిన రిట్ పిటిషన్లు రద్దు చేసుకుని వచ్చిన ఎడల మేము అసైన్మెంట్ కమిటీకి పంపుతామని చెప్పి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పుడు పత్రం ఇచ్చి మీకు అసైన్మెంట్ కమిటీలో పెడతాం, కోర్టులో విత్డ్రా అవ్వండి అని చెప్పారు. దానివల్ల మేము కోర్టులో వేసినందుకు ఖర్చు అయినటువంటి లక్షల రూపాయలు నష్టపోయినాం. మళ్లీ ఇక్కడికి వస్తే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పెట్టలేదు. ముఖ్యమంత్రి గారికి చెప్పగా ఆయన వెంటనే స్పందించి అది సంబంధిత ఎంఆర్ఓను సస్పెండ్ చేసి వీళ్లకు అసైన్మెంట్ కమిటీలో చోటు కల్పించండి అని ఆదేశించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి రైతుకు భూమి లేని ప్రతి పేద రైతుకు 2 ఎకరాలకు తక్కువ లేకుండా భూమి ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకుంటే రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అధికారులు? నాయకుల సమన్వయం లోపమా, అధికారుల లోపమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇక్కడ అమలు చేయడం లేదు? ఆయన ఆశయాలను తీసుకుపోయేదానికి నాయకులు ముందుకు లేరా? అధికారులు సిద్దంగా లేరా? ఏమని ఈ రోజు అందరూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు రైతుల తరఫున మేము రావాల్సి వచ్చింది. రైతులందరి బోధ్బలం కోసమే మేము ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో గల అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో అసైన్మెంట్ కమిటీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ జరగడం జరిగింది. అయితే ఫస్ట్ ఫేజ్ జరిగేది ఆగస్టు 15 రోజు జరుగుతూ ఉంటే ఆగస్టు 15వ తేదీ నాడు